Hi everyone, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఈరోజు మన వీడియోలో కంటెంట్ ద ఫిబ్రవరి మంత్ ఈజ్ ద గోల్డెన్ మంత్ ఫర్ మలయాళం ఇండస్ట్రీ. అవునండి, మలయాళం ఇండస్ట్రీ గోల్డెన్ మంత్ అని ఫిబ్రవరి ఎందుకనంటే జనరల్గా ఏ ఇండస్ట్రీలో అయినా అది మన టాలీవుడ్ కావచ్చు, లేదా తమిళ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, దేంట్లో అయినా సరే ఫిబ్రవరి కొంచెం డ్రై మంత్. వై? బికాస్ ఎగ్జామ్స్ టైం, ఎగ్జామ్ సీజన్. సో ఎక్కువ మంది థియేటర్స్కి రారు కాబట్టి ఫిబ్రవరిలో అంత మంచి సినిమాలు, పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి అయితే సాహసం చేయరు మన ఇండస్ట్రీ వాళ్ళు. కానీ మలయాళం మంత్కి ఎందుకు గోల్డెన్ మంత్ అంటే ఈ ఫిబ్రవరిలోనే 3 మూవీస్ మలయాళం నుంచి వచ్చాయి. ఈ 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ఈవెన్ థియేటర్స్ ఆక్యుపెన్సీ పరంగా అండ్ కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్గా వచ్చాయి. అండ్ ఇక్కడ ఎందుకు చెప్తుందంటే ఈ 3 మూవీస్ కూడా చాలా లో బడ్జెట్ మూవీస్, బట్ వాటి కలెక్షన్ రేంజ్ మాత్రం హై లెవెల్లో ఉంది. ఈవెన్ 3 మూవీస్, ఆ 3 మూవీస్ ఏంటంటే ఒకసారి మనం చూస్తే ప్రేమలు అండ్ బ్రహ్మయుగం, ఫైనల్లీ మంజుముల్ బాయ్స్. ఈ 3 మూవీస్ అండి, ఇది చాలా లో బడ్జెట్ మూవీస్. అండ్ కాస్టింగ్ కూడా ఒక బ్రహ్మయుగం మమ్ముట్టి గారు అండ్ చేసింది లో బడ్జెటే, బట్ కాస్ట్ పరంగా మమ్ముట్టి గారు ఓకే అనుకుంటే, బట్ రిమైనింగ్ 2 మూవీస్ మాత్రం అసలు కాస్ట్ పరంగా కూడా చాలా లో బడ్జెట్ మూవీస్. కానీ అవి థియేటర్స్ ఆడిన విధానం మాత్రం ఒక హై లెవెల్లో ఉంది. ప్రేమలోకి వస్తే అరౌండ్ 5 crores బడ్జెట్ అండి, కానీ అది చేసిన కలెక్షన్స్ మాత్రం 120 crores. 10 daysలో 120 crores కలెక్ట్ చేసింది మలయాళం ఇండస్ట్రీలో. అఫ్కోర్స్ ఇప్పుడు మన తెలుగులో కూడా రిలీజ్ అయింది, తెలుగులో కూడా దుమ్ము రేపుతుంది కలెక్షన్స్ మేరే మూవీస్కి పోటీగా. అంటే ఈవెన్ ప్రేమలు ఫస్ట్ వీక్ కొంచెం తగ్గిన, నెమ్మది అనిపించిన దానికి కారణం కూడా ఉందండి. భీమా అండ్ గామి అదే రోజు రిలీజ్ కావడం, ఆ వీక్ కొంచెం ఆడియన్స్ ఆ మూవీస్ వైపు మొగ్గు చూపడం వల్ల కొంచెం ప్రేమలు అనేది కొంచెం తగ్గింది ఫస్ట్ వీక్. కానీ ఆఫ్టర్ ప్రమోషన్స్ ఆఫ్ మహేష్ బాబు అండ్ రాజమౌళి కొంచెం మళ్ళీ పుంజుకుంది. కంపల్సరీ ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా థియేటర్స్ రన్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు భీమా కామికి కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడియన్స్ లేరు, కానీ ప్రేమలు మాత్రం ఇప్పటికి కూడా రన్ అవుతుంది. కారణం దాంట్లో ఉండే కంటెంట్. మెయిన్గా మన మలయాళం మూవీస్ ఎందుకు అంత హిట్ అవుతాయంటే, తక్కువ ఎఫర్ట్తో ఎందుకు అంత హిట్ అవుతాయంటే, మలయాళంలో పెద్ద మ్యాజిక్ ఏంటంటే వాళ్ళు నేటివిటీకి చాలా వాల్యూ ఇస్తారు. నేటివిటీ మీద రన్ అవుతుంది మూవీ అంతా. సో ఈ మూవీస్ మనకి చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంటాయి. ఏదో ఎక్కువ ఎక్కడెక్కడ పోకుండా, ఇదిగో ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, ఈ ఫైట్ ఇలా ఉండాలి, ఈ పాట ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళి చేయాలి అనే ఆలోచనలు ఎక్కువ లేకుండా కేవలం వాళ్ళకున్న సోర్సెస్లోనే, వాళ్ళ లోకల్ సోర్సెస్లోనే, నేటివిటీలోనే సినిమా మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటారు. అది ఒక సక్సెస్ పాయింట్ మలయాళం ఇండస్ట్రీ. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ కావు మూవీస్. ఇప్పుడు మనం ఒక పాట కోసం ఒక దేశానికి వెళ్ళి, ఇంకో పాట కోసం ఇంకో దేశానికి వెళ్ళి, ఒక ఫైట్ కోసం చాలా ఎఫర్ట్ పెట్టి బడ్జెట్ ఆటోమేటిక్ మనకు తెలియకుండానే ఎక్కువైపోతుంది. అండ్ ఈ బడ్జెట్ ఎక్కువైనప్పుడు సినిమా హిట్ అయితే పర్లేదు, బట్ ఫ్లాప్ అయితే మాత్రం ఆ ఎఫెక్ట్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి ప్రేమ అనేది అంత పెద్ద హిట్గా నిలిచింది. అంటే మన క్యారెక్టర్స్, మనకి చాలా క్లోజ్ ఉండే క్యారెక్టర్స్, మన ఫ్రెండ్స్ని చూస్తున్నట్టు ఉంటుంది ఈ మూవీలో. సో దీని గురించి ఆల్మోస్ట్ మనం రివ్యూ కూడా చెప్పుకున్నాం. బట్ సో మలయాళం ఇండస్ట్రీలో అది ఆ మ్యాజిక్. అండ్ ఈ ప్రేమల్లో మెయిన్ ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే మొత్తం మన హైదరాబాద్ 70% ఆఫ్ మూవీ అనేది మన హైదరాబాద్లో షూటింగ్ జరిగింది. సో కాబట్టి మనకి ఇంకా లోకల్ ఫీలింగ్ ఉంది కాబట్టి తెలుగులో ఇంకా భయంకరంగా ఆడుతుంది మూవీ అనేది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ మూవీ బ్రహ్మయుగం. మన మమ్ముట్టి గారు సూపర్ స్టార్. సో మలయాళంలో సూపర్ స్టార్, మలయాళం చెప్పను నేను, ఈజ్ ఇండియన్ సూపర్ స్టార్. నాకు మమ్ముట్టి గారు ఆయన యాక్షన్ నాకు అంత గౌరవం. సో మమ్ముట్టి గారు చేసిన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన బ్రహ్మయుగం, ఈ మూవీ మలయాళం అయితే సూపర్ హిట్ అయింది. కానీ ఎందుకో మా తెలుగులో డబ్ చేస్తే అనుకున్న స్థాయిలో ఆడలేదు. మేబీ ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్, ఎటువంటి పెద్ద ఎంటర్టైన్మెంట్ లేకుండా ఓన్లీ కంటెంట్ బేస్డ్ మూవీ అనేది మన తెలుగులో ఆడియన్స్ పెద్ద నచ్చలేదు. సో మన తెలుగులో అయితే అనుకున్న స్థాయిలో ఆడలేదు. బట్ మలయాళం మాత్రం సూపర్ హిట్ అండి. 20 crores బడ్జెట్ వచ్చి ఆల్మోస్ట్ నియర్లీ 75 crores 80 crores కలెక్ట్ చేసింది. అండ్ ఇది కూడా ఒక పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు మనం. ఫైనల్లీ కమింగ్ టు మంజుముల్ బాయ్స్. మంజుముల్ బాయ్స్ 20 crores బడ్జెట్ చేసి ఆల్మోస్ట్ 200 crores కలెక్ట్ చేసింది. అంత సినిమాల విషయం ఉంది. ఆల్మోస్ట్ చాలా మంది క్రిటిక్స్ కూడా
ఈ సినిమా చాలా బాగుంది, ఈ సినిమా గురించి చాలా చెప్పారు ప్రమోషన్స్, మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఈవెన్ నేను కూడా మలయాళంలో తెలుగు రాలేదు, మలయాళం ఉన్న మల్టీప్లెక్స్లో పోయి సబ్ టైటిల్స్ మేనేజ్ చేసి మలయాళం మూవీ చూసి వచ్చాను. సో నాకు మంచిగా ఇంట్రెస్ట్ అనిపించింది. అండ్ నా హోప్ ఏంటంటే ఇంత హిట్ అయిన ఈ సినిమా కంపల్సరీ మన తెలుగులో కూడా తొందరలో వస్తుంది, రావాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ రీచ్ కావాలి, ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడాలంటే ఉంది. ఈ మూవీలో విషయం ఉంది, పెద్ద స్టోరీ లేదు కానీ క్యారెక్టర్స్ పరంగా అండ్ ఒక విషయం అయితే ఉంది. సో కంపల్సరీగా అందరూ చూడాలి. అందరూ మన తెలుగు ఆడియన్స్ కూడా చూడాలంటే తెలుగులో డబ్బింగ్ రావాలి. ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా తెలుగు డబ్బింగ్ చేసి కూడా రిలీజ్ చేస్తాను అనుకుంటున్నాను. అయినా సరే ఇప్పటికి కూడా ఇంకా మల్టీప్లెక్స్ అవైలబుల్లో ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ మూవీ చూడండి. యూ కెన్ మేనేజ్ విత్ సబ్ టైటిల్స్. అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో మేనేజింగ్ లైక్ దట్ సబ్ టైటిల్స్ తోని. సో ఇవి ఈ 3 మూవీస్ ఈ ఫిబ్రవరి రిలీజ్ అయినవి. సో ఇంత బ్లాక్ బస్టర్ మొత్తం అన్ని మూవీస్ 3 మూవీస్ కలిపి బడ్జెట్ 50 crores లేదు, కానీ కలెక్షన్స్ మాత్రం 350 crores 400 crores కలెక్షన్స్. సో అదండి, అందుకే మలయాళం ఇండస్ట్రీకి ఈ ఫిబ్రవరి మంత్ అనేది ఒక గోల్డెన్ మంత్ కంపల్సరీగా. సో ఇంకా ఇంకా మంచి సినిమాలు మన మలయాళం ఇండస్ట్రీ ఉన్నాయి. మేము బేసిక్గా చెప్పే కదా, ఆ నేటివ్ టెన్ నాకు చాలా ఇష్టం. అండ్ కంటెంట్ ఇచ్చి డైవర్ట్ అవ్వరు. ఏదైనా మలయాళం మూవీ మనం చూస్తే ఇక్కడ పాట ఉండాలి, ఇక్కడ ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి అని పర్టికులర్గా ఫార్ములా పెట్టుకుని అయితే ఈ మూవీస్ చేయరు. అందుకే వాళ్ళకి అంత సక్సెస్ వస్తుంది. సో మిగతా ఇండస్ట్రీలు కూడా ఇదే విధంగా ఫాలో అయ్యి కంటెంట్ స్టోరీలు ఏది ఉంటే అదే ఫాలో అయితే మంచి హిట్స్ వస్తాయి. అఫ్ కోర్స్ మన తెలుగులో కూడా వస్తున్నాయి భయంకర హిట్స్. కానీ చాలా వరకు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయంటే ఫార్ములా ఫాలో అవ్వడం. ఫార్ములా అవసరం లేదు మూవీకి, కథ మాత్రమే కావాలి, క్యారెక్టర్స్ మాత్రమే కావాలి. ఆ రెండు ఉంటే ఆటోమేటిక్ ఫార్ములా మనమే డెరైవ్ చేసుకోవచ్చు. సో ఎవరో డెరైవ్ చేసినా ఎప్పుడో డెరైవ్ చేసిన ఫార్ములా ఫాలో అవడం కాదు, మనమే ఒక కొత్త ఫార్ములా డెరైవ్ చేయాలి. అదే కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ ఈ ముగ్గురిని కలిపి ఒక ఫార్ములా మనం చేసుకోవచ్చు. అదే ఆ మూవీ ఫార్ములా అవుతుంది. సో దిస్ ఈస్ మై బ్రీఫ్ రివ్యూ అబౌట్ మలయాళం ఇండస్ట్రీ ఫర్ ఫిబ్రవరి మంత్. సో మేబీ ఇంకా రాబోయే రోజుల్లో మంచి మూవీస్ ఏమొస్తాయో మలయాళం ఇండస్ట్రీ చూద్దాం. అండ్ ఓటీటీలో కూడా వచ్చినాయి చాలా వరకు. ఓటీటీలో కూడా మలయాళం మూవీస్ చాలా రిలీజ్ అయినాయి ఈ మంత్ ఫిబ్రవరి రిలీజ్ అయినాయి. ఎందుకో తెలియదు, ఫిబ్రవరి అయితే మలయాళం వరకు చాలా కలిసి వచ్చింది, చాలా మంచి కలిసి వచ్చింది. మన మిగతా ఇండస్ట్రీకి అయితే కలిసి రాలేదు. ఈవెన్ కలిసి రాలేదంటే అసలు మూవీస్ మనం రిలీజ్ చేయం ఫిబ్రవరిలో. ఇంకొస్తాయి మార్చ్ ఎండింగ్ నుంచి. మార్చ్ 29 మన టిల్లు స్క్వేర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మొత్తం మన మూవీస్ అన్ని పెద్ద మూవీస్ అన్ని వస్తాయి. సో ఇవి కూడా అంతే స్థాయి హిట్ కావాలి, మళ్ళీ అంతే ఆనందపరచాలని కోరుకుంటూ మీ పవన్. నా వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ పక్కన ఆల్ అని కొట్టుకోండి. ఆల్ అని చూస్ చేసుకోండి, అప్పుడు కంపల్సరీగా నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు నా వీడియో చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబర్స్ బటన్ ఉండట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.